హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 2 తిమోతి 3:1 అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలానగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఈ అంచెదనాలలో యేసయ్య చేత దీవించబడాలని చెప్పే విశ్వాసులారా, దేవుడు నా పాపాలు క్షమించాడు, నా మరణం నుండి తప్పించాడు, నా శాపాన్ని కొట్టివేశాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను 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 దీవించాడు అని చెప్పేవారు ఇట్టి వారికి విముఖులై ఉండండి. కృతజ్ఞత లేనివారు, బింకములాడువారు, ధనాపేక్షలు, స్వార్థపరులు, అహంకారులు, దూషకులు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. అట్టి వారికి నీవు విముఖుడుగా ఉండు. దేవుడు మన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. అపవిత్రాత్మ ఒకని హృదయాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ హృదయములో కృతజ్ఞత, స్తుతి, ప్రభువుకు స్థలం ఇవ్వకపోతే ఆ విడిచిపెట్టిన ఆత్మ వచ్చి తొంగు చూస్తుందంట. నేను విడిచిపెట్టాను, 30 ఏళ్ళు వాడుకున్నానని, 20 ఏళ్ళు వాడుకున్నానేమని. ఎలా ఉన్నారని చూసినప్పుడు అది చక్కగా అమర్చబడి అది ఖాళీగా ఉండటం చూసి, అంటే ప్రభు మనలోకి వచ్చిన తర్వాత మనం చక్కగా ఉంటాం, అన్నీ అమర్చబడతాం, అన్నీ చక్కగా ఉంటాయి. తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలను వెంటబెట్టుకొని వచ్చి హృదయంలో నివసిస్తాయంటే ఈ రోజున అందువల్ల వారు మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరమైపోతుంది. ఈ రోజున కొత్తవారు రక్షించబడటం, కొత్తవారు పశ్చాత్తాపడటం, మొదటిసారి సువార్త విన్నవాళ్ళు హృదయాలు మారటం సులభంగా ఉందండి. కానీ దేవుని వాక్యాన్ని తరతరాలుగా విని దేవుని ఆశీర్వాదాలు అనుభవించిన వారు హృదయాలు కఠినమైపోతున్నాయి. దేవుని కోపం అట్టి వారి మీద రగులుకుంటుంది. ప్రభు పాదాలు పట్టుకుందాం, పశ్చాత్తాపడదాం, విరిగి నలిగిన హృదయాన్ని కాపాడుకుందాం. అతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేరు విశ్వాసులను బడి వారు ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4 ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమో. ఆత్మలు రక్షించబడాలని క్రీస్తునామం ఎరగని వారికి సువార్త ప్రకటించుకుంటూ పోతుండనామే కానీ రక్షించబడ్డవారు జారి పడిపోకుండా, రక్షించబడ్డామన్నవారు తప్పిపోకుండా, రక్షించబడిన వారు దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా, రక్షించబడిన వారు ఆధ్యాత్మిక అభివృద్ధిని, పరిపక్వతను పొందినట్లుగా ప్రయాసపడే దైవజనులు ఈ రోజున కనబడటం లేదండి. వాళ్ళు నేర్చుకుంటూ కూర్చుంటే బ్రతుకంతా సరిపోదు. మీరు ఈ పాటికి బోధకులై ఉండాల్సింది, మిమ్మల్ని ఇంకా పాలతోనే పోషించాల్సి వస్తుంది అని పౌలు అన్నట్టుగా యేసయ్య మంచివాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన క్షమిస్తాడు, మీ కడుపు నొప్పులు తీస్తాడు, మీ కష్టాలు తీరుస్తాడు, మీకు అన్ని మేలు చేస్తాడు, మీకు సంతోషం ఇస్తాడనే ప్రసంగంతోనే చిన్నపిల్లలకు చెప్పినట్టుకుంటే అలాగా ఆధ్యాత్మికంగా పెరిగిన నీవు ఎవడైనా నన్ను వెంబడించుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి పోరాడండి, నా అడుగు జాడల్లో నడవండి. కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవారిగా ఉండక సత్యం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము. ఎదగాలి, క్రీస్తు సారూప్యంలోనికి మనం పరిపక్వతలోనికి రావాలి. పౌలు అంటున్నాడు,
మీలో క్రీస్తు సారూప్యము ఏర్పడే వరకు మరలా మీ నిమిత్తమై నేను ప్రసవేదన పడుతున్నాను. సువార్త ద్వారా నేను కంటిన్యూ అన్నాడు పౌలు. సువార్త ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా నేను కంటిన్యూ అన్నాడు. అదే సమయంలో మీరు పిల్లలుగా ఉన్న మీరు క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలని మీ నిమిత్తమై మరొకసారి నేను ప్రసవేదన పడుతున్నాను. ఒక నిజమైన దైవ సేవకుని ఆరాటం, ఆశ రక్షించబడ్డ వారిని పరిపక్వతలోనికి నడిపించటం, అంటే సంపూర్ణతలోనికి నడిపించటం, ఆత్మలను పట్టే జాలరులుగా తీర్చిదిద్దటం, ఆత్మలను ఫలించే వ్యక్తులుగా పరిపూర్ణతలోనికి నడిపించటం, క్రీస్తును పోలి జీవించినట్లుగా విశ్వాస త్యాగము, ప్రార్థన విశ్వాసము, ప్రార్థన పరిశుద్ధత అనే అంశాలను నేర్పించటం. కాబట్టి ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వతలు కలిగి ఉందాం. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. వారి వారి క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదని చెప్పిన ప్రభు మనకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చే వారికి ఉందాం, ఆయన ఇష్టలుగా ఉందాం. దేవుడు మేలు చేస్తే దాన్ని దాయకుండా ఇతరులకు చెబుదాం. దేవుడు నిన్ను వెలిగించినప్పుడు నీ దీపము మంచం కింద కొంచెం కింద కాదు, కానీ దీపస్తంభం మీద ఉంచి అనేకులకు నీ ప్రభు చేసిన మేలుల గురించి తెలియనట్లుగా నీవు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక్కసారి దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన చేసిన మేలుల గురించి మీ చుట్టూన్న వారికి సిగ్గుపడక ధైర్యంగా, యేసయ్య మీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, నిన్నెంత దీవించాడో, నిన్నెంత హెచ్చించాడో, నిన్ను ఎలా స్వస్థపరిచాడో అన్న విషయాన్ని మన చుట్టూన్న వారికి చెబుదాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉండగా ముమ్మరంగా ఈ లోక యాక్టివిటీస్లో మనం ఇమిడిపోయేవారిగా కాక ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో గడుపుతూ ఆయన పాదాల చెంత ఆయన చిత్తాన్ని ఎరిగి అనుదినము ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆశీర్వదించబడి ఉన్నామయ్యా. ఒకప్పుడు లేమిలో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి కలిమిలో ఉంచావు. ఒకప్పుడు లోటులో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి సమృద్ధిలో ఉంచావు. ఒకప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి ఆరోగ్యంలో ఉంచావు. ఒకప్పుడు ఏమీ లేని వారిగా ఉన్న మమ్మల్ని ఇంతటి వారిగా చేశావే. కృతజ్ఞత మాకు దయచేయ్యా. నీవు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయి నాయన. నిన్ను స్తుతించి కొనియాడే కృపను దయచేయి ప్రభువా. తండ్రి, ఎప్పుడు నిన్ను మరచి లోకంలోనికి పోక, ఎప్పుడు నిన్ను విడిచి మా సొంత చిత్తమును చేసుకొనక, ఎప్పుడు నిన్ను పక్కన పెట్టి మా సొంత పనులు ముందు పెట్టుకోక నాయన నీకే మొదటి స్థానం ఇవ్వడానికి సహాయం చేయి తండ్రి. నీ మేలులు పొంది మరలా శాపగ్రస్తులైన నినివే ప్రజల వల్లే నేను అవ్వకుండా సహాయం ఇచ్చేయి. నీ మేలులు పొంది మర్చిపోయి ఉన్న వాటినన్నీ పోగొట్టుకున్న హిజ్కియా వలె అవ్వకుండా సహాయం దయచేయి తండ్రి. అంతవరకు నమ్మకం ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం
కొలిచేదా